మేము నంద్యాల నుండి ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాగ్రాజ్కి కుంభమేళకు బయలుదేరాము. దారిలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ బాసర, ఇది అమ్మవారి టెంపుల్. వసంత పంచమి రోజు బాసరలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారికి వడి బియ్యము, పూలదండలు అన్నీ తీసుకొని వెళ్ళాము. మేము ఫ్రెండ్స్ అందరము 23 మంది కలిసి వెళ్ళాము. బాసరలో అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్కి బయలుదేరాము కుంభమేళకి. ఇది ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. ఇది వచ్చి పెద్ద హనుమాన్ టెంపుల్, బడే హనుమాన్ టెంపుల్ అంటారు. చూడండి, అందరూ చాలా రష్ ఉన్నారు. చాలా దూరం నడవాలి, అంతా చాలా భయపడించారు. కానీ అనుకున్నంత ఏం అక్కడ లేదు. మేము ఎక్కువ దూరం కూడా ఏం నడవలేదు. ఇక్కడైతే అవి కండువాలు అమ్ముతుంటే కండువాలు కొన్నాము. తర్వాత వాటర్ కోసం క్యాన్స్ కొన్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. నేనైతే 1.5 కిలోమీటర్ నడిచింటాను అంతే. అన్ని చోట్ల బాగా ఆటోలు దొరికినాయి. నాకు మోకాలు నొప్పి కాబట్టి కర్ర సాయం తీసుకున్నాను నడవడానికి. ఆటోలు అన్ని చోట్ల ఆటోలు దొరికినాయి. బోట్ క్లబ్కి వెళ్ళాము ఆటోలో. బోట్ క్లబ్ చూడండి, ఎక్కువ దూరం ఏం లేదు. ఇలాగా నడుచుకుంటూ కింది వరకు వెళ్ళాము. అక్కడ బోట్లు ఉన్నాయి. బోట్ క్లబ్లో 1000 రూపాయలు తీసుకున్నారు. ఒక్కసారి బోట్కి 1000 రూపాయలు ఇవ్వచ్చండి. ఎందుకంటే 1 అవర్ వెళ్ళడానికి 1 అవర్ రావడానికి జరిగింది బోట్లో త్రివేణి సంగమం వెళ్ళాం. సంగమంలోనే స్నానం చేసాము. గంగా, యమున, సరస్వతి కలిసే చోట త్రివేణి సంగమంలోనే స్నానం చేసాం. చూడండి, పక్షులు బోటు చుట్టూ తిరుగుతుంటాయి. అందరూ బొరుగులు, దానికి కారాలు అవన్నీ వేస్తూ ఉంటారు. అందుకే అవి బోటు చుట్టూ వస్తుంటాయి. కొన్ని వందల బోట్లు ఉన్నాయండి. ఏమీ రష్ లేదు, ప్రశాంతంగానే ఉండింది. తోపులాటలు లేవు, ఏమి లేవు. మేము ఈ పడవలోనే దాదాపు ఒక 1 అవర్ ప్రయాణం చేసాము. అక్కడ గట్టుకు కనిపిస్తున్నారు కదా మనుషులు, వాళ్ళు వచ్చేసి సంగం ఘాట్లలో వాళ్ళు స్నానం చేసేవాళ్ళు. బోట్లో వెళ్ళేవాళ్ళు మధ్యలోకి, త్రివేణి సంగమం మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. అక్కడ కనిపించే పబ్లిక్ అంతా ఘాట్లో స్నానం చేసేవాళ్ళు. అది సంగం ఘాట్. వాళ్ళు స్నానం చేయడానికి ఉన్న వాళ్ళంతా సంగం ఘాట్. బోట్లో లైఫ్ జాకెట్లు ఇచ్చారు, జాకెట్లు వేసుకున్నాము. తర్వాత సంగం దగ్గరికి కూడా వెళ్తున్నాము, త్రివేణి సంగం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ చూస్తే చాలా చాలా బోట్లు ఉన్నాయి. మన బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఎలాగ స్టాండ్స్లో నిలబడతాయి, అక్కడ కనిపించే బోట్ చూడండి, అది సేఫ్టీ బోట్. అంటే ఎవరికైనా ప్రమాదం అయితే రక్షించడానికి మిలిటరీ వాళ్ళు ఆ సేఫ్టీ బోట్లో తిరుగుతూ ఉంటారు. అంతా నది మొత్తం తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏమీ ప్రమాదం లేదు, లక్షణంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆటోలు కూడా బాగా దొరుకుతున్నాయి అన్ని చోట్లకి. కాకపోతే ఒక ఆటో రాకున్నా మనం కొంచెం ఆగి నిదానంగా నిబ్బరంగా 2-3 ఆటో వాళ్ళని అడిగి వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళామండి మేము కూడా. చూడండి, బోట్స్ అన్నీ వచ్చేసాయి. మన బస్టాండ్లో బస్సుల్లాగా అన్నీ ఆగి ఉన్నాయి. మనం అక్కడ ముందుకు వెళ్ళాలి. మరి ముందు ఉన్న బోట్లన్నీ మెల్లగా వెనక్కి వచ్చేస్తాయి. మన బోటు తీసుకెళ్ళి సంగమం దగ్గర ఆపుతాడు. అక్కడి నుంచి మనను సంగమం దగ్గర దింపేస్తాడు. చూడండి, ఎంతో చాకచక్యంగా ముందు బోటు వెనక్కి వస్తే వెళ్తుంది. మేము సంగమంలో స్నానం చేస్తున్నాము. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఈరోజు పుణ్య స్నానం చేస్తున్నాము. వసంత పంచమి స్నానం చేశాము ఇవాళ. నదిలో నీళ్ళేమీ ఎక్కువ లేవు, అంతా విసుక పోశారు. తర్వాత మోకాళ్ళ వరకే నీళ్ళు ఉన్నాయి. సూర్య నమస్కారం చేసుకుంటున్నాము, మరి సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాము. ఎక్కువ జనం అయితే లేరు. త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు అందరూ. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు సంగమ స్నానానికి వచ్చారు. కుంభమేళలో గంగా, యమున, సరస్వతి కలిసే చోట సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. చూడండి, భక్తులందరూ. ఓం నమో
गंगायै विश्वरूपिणी नारायणी नमो नमः। महाकुंभ है, 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 महाकुंभ है। कण कण शिव शिव शंभु शंभु है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। वाम त्रिवेणी शंभु शंभु है, महाकुंभ 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 है। कण कण शिव शिव शंभु शंभु है, महाकुंभ है। राम त्रिवेणी शंभु शंभु है, महाकुंभ है। शिव शिव शंभु शंभु है, शंभु शंभु है, शंभु शंभु है। राम त्रिवेणी शंभु शंभु है, शंभु शंभु है। महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। संचालित जो स्वयं ही होता ये वो यंत्र है। देवगणों का इस धरती को देव मंत्र है। चिट्ठी है ना तार है, मेला ये अपार है।